మన బాడీలో చాలా రకాల ప్రాసెసెస్‌ని బయోలాజికల్ రిథమ్స్ అంటాం. అంటే బయోలాజికల్ రిథమ్స్ ద్వారా మన బాడీ చాలా రకాల ప్రాసెసెస్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే. రిథమ్ అంటే ఏంటండి? ఒకే టైంలో ప్యాటర్న్ ఫాలో అవుతూ చేయటం అని. సో, ఈ బయోలాజికల్ రిథమ్స్‌లో బోలెడు రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సిర్కాడియన్ రిథమ్స్ అంటాం. అంటే అది 24 అవర్స్ పీరియడ్‌ని రిపీట్ చేస్తూ ఉంటుంది. ఓకే. డయూర్నల్ రిథమ్స్ అంటాం. ఏదైతే ఎక్కువగా డే లైట్, సన్ లైట్, డే అండ్ నైట్ బేస్ మీద వర్క్ అవుతుంది. అలాగే మన మంత్లీ పీరియడ్స్ కరెక్ట్గా దాన్ని స్టిమ్యులేట్ చేయడం అనేది ఇట్స్ అ మంత్లీ సైకిల్, అలా ఇయర్లీ సైకిల్. సో బేసికల్గా బయోలాజికల్ రిథమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు నిద్ర అనేది ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మన ఈ రిథమ్ని బ్యాలెన్స్లో ఉంచుకోవడం. ఎందుకంటే ఈ బయోలాజికల్ రిథమ్స్ అనేవి చాలా రకాల ప్రాసెసెస్ని కంట్రోల్ చేస్తుంది. హార్మోన్ ప్రొడక్షన్స్, మెటబాలిక్ ప్రాసెసెస్, అసలు మనం ఎప్పుడు లేవాలి, ఎలా పడుకోవాలి, ఈ స్లీప్ అండ్ వేక్ సైకిల్ అనేది కమ్స్ అండర్ దిస్ రిథమ్. సో ఏ టైంలో మనం లేస్తున్నాము అండ్ ఏ టైంలో మనం పడుకుంటున్నాము అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన రిథమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒక రిథమ్ అనేది రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండాలి. అది కనుక ఇర్రెగ్యులర్ అయినప్పుడు మనకి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఇమ్మీడియట్గా కాకపోయినా లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ తెలుస్తాయి.